ఒక మాత్ర రాయండి డాక్టర్ గారు, సరిపోతుంది. డాక్టర్ నువ్వా నేనా? అంటే మమ్మల్ని పోషించడానికి చాలా ఇబ్బంది అవుతుంది నా కొడుక్కి. మళ్ళీ పరీక్షలు మాత్రలంటే తలకమించిన భారం అవుతుంది నా కొడుక్కి. నీ పెన్షన్ ఏం చేశావు? ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆవిడది నాది పింఛన్ తీసేశారు, ఎందుకో కూడా తెలియదు. డైలీ ఈ టాబ్లెట్ వాడు. మే 13న ఇది వాడు. ఇకపై నువ్వు, నీ భార్య, నీ కొడుకుపై భారం అవ్వాల్సిన అవసరం ఉండదు. సర్వజనుల సంక్షేమం కోసం ఒక మాత్ర రాయండి డాక్టర్ గారు, సరిపోతుంది. డాక్టర్ నువ్వా నేనా? అంటే మమ్మల్ని పోషించడానికి చాలా ఇబ్బంది అవుతుంది నా కొడుక్కి. మళ్ళీ పరీక్షలు మాత్రలంటే తలకమించిన భారం అవుతుంది నా కొడుక్కి. నీ పెన్షన్ ఏం చేశావు? ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆవిడది నాది పింఛన్ తీసేశారు, ఎందుకో కూడా తెలియదు. డైలీ ఈ టాబ్లెట్ వాడు. మే 13న ఇది వాడు. ఇకపై నువ్వు, నీ భార్య, నీ కొడుకుపై భారం అవ్వాల్సిన అవసరం ఉండదు. సర్వజనుల సంక్షేమం కోసం ఒక మాత్ర రాయండి డాక్టర్ గారు, సరిపోతుంది. డాక్టర్ నువ్వా నేనా? అంటే మమ్మల్ని పోషించడానికి చాలా ఇబ్బంది అవుతుంది నా కొడుక్కి. మళ్ళీ పరీక్షలు మాత్రలంటే తలకమించిన భారం అవుతుంది నా కొడుక్కి. నీ పెన్షన్ ఏం చేశావు? ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆవిడది నాది పింఛన్ తీసేశారు, ఎందుకో కూడా తెలియదు. డైలీ ఈ టాబ్లెట్ వాడు. మే 13న ఇది వాడు. ఇకపై నువ్వు, నీ భార్య, నీ కొడుకుపై భారం అవ్వాల్సిన అవసరం ఉండదు. సర్వజనుల సంక్షేమం కోసం ఒక మాత్ర రాయండి డాక్టర్ గారు, సరిపోతుంది. డాక్టర్ నువ్వా నేనా? అంటే మమ్మల్ని పోషించడానికి చాలా ఇబ్బంది అవుతుంది నా కొడుక్కి. మళ్ళీ పరీక్షలు మాత్రలంటే తలకమించిన భారం అవుతుంది నా కొడుక్కి. నీ పెన్షన్ ఏం చేశావు? ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆవిడది నాది పింఛన్ తీసేశారు, ఎందుకో కూడా తెలియదు. డైలీ ఈ టాబ్లెట్ వాడు. మే 13న ఇది వాడు. ఇకపై నువ్వు, నీ భార్య, నీ కొడుకుపై భారం అవ్వాల్సిన అవసరం ఉండదు. సర్వజనుల సంక్షేమం కోసం